హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ముగిసే సమయానికి కోల్డ్ ప్రెస్ ఆయిల్ బిజినెస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి ఏ యంత్రాలను కొనుగోలు చేయాలో మరియు మరీ ముఖ్యంగా మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నప్పుడు మీ ఫ్యాక్టరీని ఎలా అప్గ్రేడ్ చేయాలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. కోల్డ్ ప్రెస్ ఆయిల్ బిజినెస్ ను ఏర్పాటు చేయాలనుకునే ఎవరైనా తప్పక చూడాల్సిన వీడియో ఇది. చిన్న తరహా కోల్డ్ ప్రెస్ వంట నూనె వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు రోజుకు 80 లీటర్ల వంట నూనెను ఉత్పత్తి చేయగల కర్మాగారాన్ని కలిగి ఉండటం మంచిది. మీరు తక్కువతో ప్రారంభిస్తే మీరు 6 నుండి 12 నెలల్లో మీ యంత్రాలను అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. మధ్య తరహా కోల్డ్ ప్రెస్ వంట నూనె వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు రోజుకు 240 లీటర్ల వంట నూనెను ఉత్పత్తి చేయగల కర్మాగారాన్ని కలిగి ఉండటం మంచిది. ఎక్కువతో ప్రారంభించడం చాలా కాలం పాటు ఉపయోగించని సామర్థ్యానికి దారితీస్తుంది. మొదటిసారిగా ప్రారంభించేటప్పుడు 8 గంటల పనిదినం కోసం రోజుకు 80 చెత్త సామర్థ్యంతో చిన్న తరహా వ్యాపారాన్ని ప్రారంభించండి. తరువాత మీ వ్యాపారం పెరిగే కొద్దీ మీకు 2 ఎంపికలు ఉంటాయి. 16 గంటల పనిదినం సాధ్యం కాకపోతే 2 నుండి 3 సంవత్సరాల తరువాత రోజుకు 240 లీటర్ల మధ్య తరహా వ్యాపారానికి నేరుగా అప్గ్రేడ్ చేయండి. మీరు 16 గంటలు పని చేయగలిగితే రోజుకు 2 షిఫ్టులు పనిచేయడం ద్వారా రోజుకు 160 లీటర్ల వరకు పెంచండి. ఒకసారి మీరు రోజుకు 160 లీటర్ల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించిన తర్వాత రోజుకు 240 లీటర్ల మధ్య తరహా వ్యాపారానికి అప్గ్రేడ్ చేయడాన్ని పరిగణించండి. ఇప్పుడు మీకు అవసరమైన ఖచ్చితమైన యంత్రాల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. మొదట చిన్న తరహా వ్యాపారాల గురించి మాట్లాడుకుందాం. రోజుకు 80 లీటర్ల ఫ్యాక్టరీ సామర్థ్యంతో కోల్డ్ ప్రెస్ ఆయిల్ చిన్న తరహా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మీకు అనేక రకాల యంత్రాలు అవసరమవుతాయి. ప్రాసెసింగ్ కోసం, అసలు వంట నూనె వెలికితీత కోసం మీకు కోల్డ్ ప్రెస్ మెషిన్ అవసరం. సుమారు 1,90,000 రూపాయల వ్యయంతో రోజుకు 80 లీటర్ల సామర్థ్యం గల యంత్రాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. అప్పుడు మీరు విత్తనాలు లేదా గింజలను నొక్కడానికి ముందు శుభ్రం చేయడానికి సీడ్ క్లీనర్ అవసరం. ఆదర్శంగా రోజువారీ విత్తన పరిమాణానికి 1.5 నుండి 2 రెట్లు సామర్థ్యం. దీని ధర సుమారు 65,000 రూపాయలు ఉండాలి. ముడి పదార్థాలు మరియు పూర్తయిన ఉత్పత్తులు రెండింటికీ నిల్వ డబ్బాలు కూడా ఉండాలి. 2 నుండి 3 రోజుల విలువైన ముడి పదార్థాలు మరియు ఉత్పత్తుల సామర్థ్యం సుమారు 15,000 రూపాయలు. అదనంగా కోల్డ్ ప్రెస్ ఆయిల్ స్వచ్ఛంగా మరియు కణాలు లేకుండా ఉండేలా మీరు వడపోత యంత్రాన్ని కలిగి ఉండాలి. వడపోత యంత్రం యొక్క సామర్థ్యం గంటకు 100 నుండి 120 లీటర్లు ఉండాలి. దీని ధర సుమారు 30,000 రూపాయలు. అప్పుడు ప్లాస్టిక్ సీసాలలో కోల్డ్ ప్రెస్ ఆయిల్ ను ఖచ్చితంగా నింపడానికి సెమీ ఆటోమేటిక్ బాటిల్ ఫిల్లింగ్ మెషిన్ అవసరం. దీని సామర్థ్యం గంటకు 25 నుండి 50 లీటర్లు ఉండాలి. దీని ధర సుమారు 75,000 రూపాయలు. సీసాలను నింపిన తరువాత నింపిన సీసాలను కప్పులతో మూసివేయడానికి మాకు క్యాపింగ్ మెషిన్ అవసరం. క్యాపింగ్ మెషిన్ యొక్క సామర్థ్యం సుమారు 50,000 రూపాయల ధరగల ఫిల్లింగ్ మెషిన్ రేటుతో సరిపోలాలి. సీసాలకు లేబుళ్లను వర్తింపజేయడానికి మీకు లేబుల్ యంత్రం కూడా అవసరం. 80 లీటర్ల కోల్డ్ ప్రెస్ ఆయిల్ కోసం అవసరమైన 1.5 నుండి 2 రెట్లు రోజువారీ వాల్యూమ్ సామర్థ్యం కలిగిన లేబులింగ్ యంత్రం ధర సుమారు 40,000 రూపాయలు. ఇప్పుడు మనం మధ్య తరహా వ్యాపారాల గురించి మాట్లాడుకుందాం. రోజుకు 240 లీటర్ల ఫ్యాక్టరీ సామర్థ్యంతో కోల్డ్ ప్రెస్ ఆయిల్ మధ్య తరహా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మీకు అనేక రకాల యంత్రాలు అవసరమవుతాయి. ప్రాసెసింగ్ కోసం, అసలు వంట నూనె వెలికితీత కోసం మీకు కోల్డ్ ప్రెస్ మెషిన్ అవసరం. సుమారు 7,50,000 రూపాయల వ్యయంతో రోజుకు 240 లీటర్ల సామర్థ్యం గల యంత్రాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. అప్పుడు మీరు విత్తనాలు లేదా గింజలను నొక్కడానికి ముందు శుభ్రం చేయడానికి సీడ్ క్లీనర్ అవసరం. ఆదర్శంగా రోజువారీ విత్తన పరిమాణానికి 1.5 నుండి 2 రెట్లు సామర్థ్యం. దీని ధర సుమారు 65,000 రూపాయలు ఉండాలి. మీరు ముడి పదార్థాలు మరియు పూర్తయిన ఉత్పత్తులు రెండింటికీ నిల్వ డబ్బాలను కూడా కలిగి ఉండాలి. 2 నుండి 3 రోజుల విలువైన ముడి పదార్థాలు మరియు ఉత్పత్తుల సామర్థ్యం సుమారు 60,000 రూపాయలు. అదనంగా కోల్డ్ ప్రెస్ ఆయిల్ స్వచ్ఛంగా మరియు కణాలు లేకుండా ఉండేలా మీరు వడపోత యంత్రాన్ని కలిగి ఉండాలి.
వడపోత యంత్రం యొక్క సామర్థ్యం గంటకు 100 నుండి 120 లీటర్లు ఉండాలి. దీని ధర సుమారు 30,000 రూపాయలు. అప్పుడు ప్లాస్టిక్ సీసాలలో కోల్డ్ ప్రెస్ ఆయిల్ ను ఖచ్చితంగా నింపడానికి సెమీ ఆటోమేటిక్ బాటిల్ ఫిల్లింగ్ మెషిన్ అవసరం. దీని సామర్థ్యం గంటకు 25 నుండి 50 లీటర్లు ఉండాలి. దీని ధర సుమారు 75,000 రూపాయలు. సీసాలను నింపిన తరువాత నింపిన సీసాలను కప్పులతో మూసివేయడానికి మాకు క్యాపింగ్ మెషిన్ అవసరం. క్యాపింగ్ మెషిన్ యొక్క సామర్థ్యం సుమారు 50,000 రూపాయల ధరగల ఫిల్లింగ్ మెషిన్ రేటుతో సరిపోలాలి. సీసాలకు లేబుళ్లను వర్తింపజేయడానికి మీకు లేబుల్ యంత్రం కూడా అవసరం. 240 లీటర్ల వంట నూనెకు అవసరమైన రోజువారీ పరిమాణానికి 1.5 నుండి 2 రెట్లు సామర్థ్యం కలిగిన లేబులింగ్ యంత్రం ధర సుమారు 40,000 రూపాయలు. కొబ్బరి నూనె వెలికితీత కోసం కొబ్బరిని చిన్న ముక్కలుగా కత్తిరించే యంత్రం కూడా అవసరం మరియు దీనికి సుమారు 87,320 రూపాయలు ఖర్చు అవుతుంది. వంట నూనె వెలికితీత తర్వాత మిగిలిపోయిన ఘన అవశేషాలను ప్రాసెస్ చేయడానికి మనకు ఆయిల్ కేక్ యంత్రం కూడా అవసరం. దీనికి సుమారు 63,720 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ యంత్రాలన్నింటినీ అన్ని రకాల నూనెలను తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. ఉదాహరణకు కొబ్బరి నూనె, పొద్దుతిరుగుడు నూనె, నువ్వుల నూనె, ఆవ నూనె, క్యాస్ట్రోల్ నూనె. వ్యాపార్ కోచ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.